మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? చేస్తాకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. మెరుపు కలను దోచావే నన్నే నువ్వెలా, దాచావే నన్నే నీలో వెన్నెలా, దోచావే నన్నే నువ్వెలా, రాధ కూడా దొంగైతే గెలా, దోచావే నన్నే నువ్వెలా, దాచావే నన్నే నీలో వెన్నెలా, దోచావే నన్నే నువ్వెలా, రాధ కూడా దొంగైతే గెలా. వీడికి మామూలు వేషాలు లేవు. సౌందర్య గారు లంచ్ ఎక్కడ చేస్తారా లేక బయట నుంచి తెప్పించమంటారా? అమ్మగారికి కూడా ఏమైనా కావాలంటే అడగండి. అలా బయట నుంచి ఏం వద్దు, వచ్చిందే వనభోజనాలకు కదా, మళ్ళీ బయట ఫుడ్ ఎందుకు, ఇక్కడే తినేద్దాం. కరెక్ట్గా చెప్పారు. వనభోజనాలకు వచ్చి బయట ఫుడ్ ఏంటయ్యా? అవును, మేడం వాళ్ళ క్యారవాన్ పెట్టించమన్నాను, పెట్టించావా? రెడీ సార్. ఏసీ కూడా రెడీగా వేసే ఉంది సార్. మేడం వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను వెళ్ళి లంచ్ ఏర్పాట్లు చూస్తాను సార్. భానుమతి గారు చెప్పండి, అమ్మాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వన్ మినిట్. ఓ ఎక్స్క్యూజ్ మీ, ఒక బిజినెస్ కాల్ మాట్లాడొస్తాను. మీ ఎండి చాలా మంచివాళ్ళ ఉన్నాడు బేబీ. అవును మామ్, నేనంటే అతనికి విపరీతమైన అభిమానం. యా, కనిపిస్తోంది. అక్క, అక్కడ ఊయల ఉంది, రా అక్క, ముగ్గురం కలిసి ఊగుదాం. ఉయ్యాలు ఊగడానికా? నేను రాను, మీరు వెళ్ళండి. అక్క రా అక్క ప్లీజ్. అక్కడేంటి ఏదో జరుగుతున్నట్టుంది. మన ముగ్గురం అలా ఉయ్యాలతో ఆడుకుని ఎన్ని రోజులైందక్క. చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను రానని చెప్తున్నాను కదా. కావాలంటే మీరు ఊగండి, ఊరేగండి, నేనెక్కడికి రాను. ఏమైందమ్మా? చూడత్తయ్యా, సౌందర్యక్కని ఉయ్యాలు ఊగడానికి రమ్మంటే రాను అంటుంది. పాపం, చెల్లి సంబరపడుతోంది, వెళ్ళొచ్చు కదమ్మా. అరే, నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? నేను రానని చెప్తున్నాను కదా. అక్క, నీకు గుర్తుందా, నాన్న ఉన్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఊయల దగ్గర ఆడుకునేవాళ్ళమో. నాన్న ఊయల ఊపుతుంటే నేనంటే నేను అని పోటీ పడేవాళ్ళం. మళ్ళీ ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తు చేసుకుందాం అక్క. ప్లీజ్ రా అక్క. సంగీత కూడా ఇంతలా అడుగుతుంది కదక్క, రా అక్క ప్లీజ్ వెళ్దాం. రా అక్క ప్లీజ్. ఒక్కసారి చెప్తే అర్థం కావడం లేదా? నాకు ఇష్టం లేని పనులు నాతో ఎందుకు చేయించాలని చూస్తున్నారు? ఇంట్లో అంతే, ఇక్కడ అంతే. నాకంటూ ఇష్టాలుండవా? ఎప్పుడు చిన్నప్పుడు నాన్న ఉయ్యాలుపితే ఎంజాయ్ చేశాను అని మళ్ళీ అదే చేయమంటే ఎలా?
ఆయన నాన్న జ్ఞాపకాలు ఏవి నాకు లేవు. నా కోసం ఏం చేశారని ప్రతి క్షణం ప్రతి పనిలో గుర్తు తెచ్చుకోవాలి. నాకు ఎవరి జ్ఞాపకాలు అక్కర్లేదు. నాకు మామ్ ఉంది చాలు. ఆహా, ఇంటి రచ్చ అడవికి ఎక్కిందనమాట. నువ్వు అసలు కన్న తల్లివేనా? అత్తయ్యా, నువ్వాగవే. పిల్లలు అలా గొడవ పడుతుంటే అలా చూస్తూ ఊరుకున్నా? అయినా ఆ అమ్మాయి ఏం అడిగిందని నీ పెద్ద కూతురు అంతలా రెచ్చిపోతోంది? ఊయల ఊగుదామనే కదా అడిగింది. దానికలా రెచ్చిపోయి నీ రెండో కూతుర్ని అంతలా అరుస్తుంటే అది నీ కూతురే కాదు అన్నట్టు అలా మూగముద్దులా చూస్తావేంటి? అసలు నాకు ఒక విషయం చెప్పు, సంయుక్తకి నువ్వు తల్లివేనా లేక సవత తల్లివా? కొంతమంది మనుషులు మనవాళ్లైనా కన్నవాళ్లైనా మనసుకి దూరమైనప్పుడు పరాయి వాళ్లే. అది తెలుసుకొని మెలిగితే నలుగురిలో అందరికీ బాగుంటుంది. లేదంటే ఇదిగో ఎలాగే ఉంటుంది. కమ్ బేబీ. గారికి అయిన వాళ్ళంటేనే ద్వేషం అనుకున్నాను. కన్నవాళ్ళైనా కడుపు అంటే అనుకుంటా. ఏంటి బాధపడుతున్నావా? ఇదేమన్నా నీకు కొత్తనా? అయినా నువ్వు వాళ్ళ ఇష్టం తెలుసుకోకుండా కుటుంబం గురించి అందరూ నీలా ఆలోచించాలని కోరుకుంటావు. తప్పు నీది. సరే, అయిందేదో అయింది. మనమైనా ఉయ్యాలు ఊగుతాం. ఇప్పుడు మీ అక్క రాలేదని నువ్వు కూడా ఉయ్యాలు ఊగవా ఏంటి? చూడు పాపం సంగీత ఎలా చూస్తుందో.